కేంద్ర బడ్జెట్ 2026 దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుల రోజువారీ ఖర్చులపై కూడా ప్రభావం చూపనుంది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి సామాన్యుల దృష్టి రెండు అంశాలపైకి వెళ్తూ ఉంటాయి. ఈ బడ్జెట్లో మౌలిక వసతుల అభివృద్ధి, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంపుపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో పాటు కొన్ని వస్తువుల ధరలు తగ్గేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు కొన్ని రంగాల్లో ఖర్చులు పెరగనున్నాయి. ఇంట్లో వాడే వస్తువులు, టెక్నాలజీ వస్తువుల ధరలు తగ్గి సామాన్యులకు ఊరటనిస్తుంటే, మరోవైపు ట్యాక్స్ చెల్లింపుల్లో ఎలాంటి ఉపశమనం లభించలేదు. అసలు ఈ బడ్జెట్ వల్ల మారనున్న ధరలేంటి? బడ్జెట్ తర్వాత ఏ ధరలు పెరుగుతాయి, ఏవి ధరలు తగ్గుతాయి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వికసిత్ భారత్ థీమ్గా లోక్సభలో వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. సంస్కరణల ఎక్స్ప్రెస్ మాదిరిగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఉపాధి, వృద్ధిని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం ఎంతో చేసిందని నిర్మలా సీతారామన్ అన్నారు. 2025లో 350కి పైగా సంస్కరణలు ప్రారంభించినట్టు చెప్పారు. కేంద్ర బడ్జెట్ మూలధన వ్యయం 12.20 లక్షల కోట్లు కాగా 2026-27 ద్రవ్యలోటు 4.3%గా అంచనా వేశారు. ఇంకా కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపులు, తగ్గింపును ప్రకటించారు. దీంతో పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. మరికొన్ని వస్తువుల ధరలు మాత్రం మరింత పెరగనున్నాయి. ఇక ధరలు తగ్గేవి అయితే విదేశీ టూరిజం ప్యాకేజీలపై ఇప్పటివరకు విధిస్తున్న ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ను 5% నుండి 2%కి తగ్గించారు. దీంతో విదేశీ పర్యటనలకు వెళ్లే మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు ఖర్చు కొంతమేర తగ్గనుంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది శుభవార్త. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విద్యా ఖర్చులపై విధించే టీడీఎస్ రేటు తగ్గించారు. దీంతో ఫీజుల చెల్లింపులు తేలిక కానున్నాయి. ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే కొన్ని ముడి సరుకులు, కొన్ని రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ 5% నుండి 2%కి తగ్గించారు. దీని ప్రభావం పానీయాల ధరలపై పరోక్షంగా కనిపించవచ్చు. పాదరక్షల తయారీ రంగానికి పెద్ద ఊరట లభించింది. షూ అప్పర్ తయారీకి అవసరమైన ముడి సరుకులను డ్యూటీ ఫ్రీగా దిగుమతి చేసుకునేందుకు అనుమతినిచ్చారు. దీంతో ఎగుమతులు పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం. పునరుత్పాదక ఇంధన రంగానికి పెద్ద ఊతం లభించింది. సోలార్ ప్యానెళ్లకు అవసరమైన కీలక ముడిసరుకులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించారు. దీంతో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల వ్యయం తగ్గనుంది. ఎనర్జీ ట్రాన్సాక్షన్స్కు అవసరమైన పరికరాలపై కూడా బీడీఎస్ను తొలగించారు. అదేవిధంగా క్యాపిటల్ గూడ్స్, కీలక ఖనిజాలపై కూడా సుంకం మినహాయింపు ఇచ్చారు. వ్యక్తిగత వినియోగ ఎలక్ట్రానిక్ వస్తువులపై కస్టమ్ డ్యూటీని 20% నుండి 10%కి తగ్గించారు. దీనివల్ల ల్యాప్టాప్లు, గ్యాడ్జెట్లు, ఇతర పరికరాల ధరలు కొంతమేర తగ్గే సూచనలు ఉన్నాయి. అలాగే భారత్లో తయారైన స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు కూడా మరింత అందుబాటులో ధరలో లభించే అవకాశం ఉంది. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, డయాబెటీస్ చికిత్సకు ఉపయోగించే 17 రకాల ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించారు. దీంతో ప్రాణాంతక వ్యాధుల చికిత్స ఖర్చు గణనీయంగా తగ్గనుంది. సెజ్ పరిధి వరకు ఉన్న సముద్ర జలాల్లో మన జాలర్లు పట్టిన చేపలపై సుంకం తగ్గించారు. అణు విద్యుత్ ప్రాజెక్టుల పరికరాలపై రాయితీలు, విద్యుత్ వాహనాల బ్యాటరీలపై డ్యూటీ తగ్గింపు, అలాగే విమాన విడిభాగాల దిగుమతిపై కూడా సడలింపు చేశారు. ఇక ధరలు పెరిగే వస్తువులైతే ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వ్యక్తులపై విధించే జరిమానాను 100%కి పెంచారు. దీంతో పన్ను ఎగవేత మరింత ఖరీదైన వ్యవహారంగా మారనుంది. బహిర్గతం చేయని చరాస్తులపై కొత్తగా జరిమానా విధింపు అమల్లోకి వచ్చింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్పై అదనపు పన్ను భారం విధించడం వల్ల ట్రేడర్లకు ఖర్చు పెరగనుంది. లగ్జరీ వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా వంటి వస్తువులపై పన్నులు పెంచడం వల్ల వీటి ధరలు పెరగనున్నాయి. కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాలపై సుంకం పెరగడం వల్ల కేఫ్లు, హోటళ్ల నిర్వహణ ఖర్చు పెరిగే అవకాశం ఉంది. కొన్ని రకాల ఎరువులపై దిగుమతి ఫీజులను తొలగించిన అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రే ఫాస్ఫేట్ వంటి ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. కెమెరాలు, షూటింగ్ పరికరాలపై సుంకం పెరగడంతో సినిమా, మీడియా రంగానికి ఖర్చు పెరగనుంది. మొత్తానికి ఈ సంవత్సరం బడ్జెట్ దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇచ్చేలా, దిగుమతులను నియంత్రించేలా, అదే సమయంలో డిమాండ్ పెంచేలా ఈ బడ్జెట్లో చర్యలు ప్రకటించారు. ఈ బడ్జెట్ సామాన్యులకు ఊరట కలిగించిందనే చెప్పాలి. అయితే ఎప్పటిలాగానే తాజా బడ్జెట్లోనూ కొన్నిటిపై సుంకాల మినహాయింపులు, మరికొన్నిటిపై వడ్డింపులు జరిగాయి. కొన్ని వస్తువులపై ధరలు తగ్గితే మరికొన్ని రంగాలపై భారీ బాదుడు మొదలైంది.